అద్భుతంగా జరుగుతోందయ్యా. ఈసారి కార్యకర్తలందరిలో కూడా విపరీతమైన ఊపు, జోషు, నమ్మకం, స్ఫూర్తి పెరిగి వాళ్ళందరూ కూడా ఇలా మేము పదయాత్ర చేస్తుంటే ఒక రకంగా, పదయాత్ర లేని రోజులలో కూడా వీళ్ళు డోర్ టు డోర్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఓటు వేయడం అనే ఒక హక్కుని గురించి వీళ్ళు జాగృతం చేయడం జరుగుతోంది. ఈసారి అద్భుతంగా ప్రతి ఒక్కరు 90% బయటికి వచ్చి ఓటు వేస్తారనే గట్టి నమ్మకం మా అందరికీ. మీరు ఒక టఫ్ కాన్సెన్సీ ఎంచుకున్నారు మేడం, ఓల్ సీట్ అంటే ఇండియా వైజ్గా చూసి. ప్రధానమంత్రి గారు కూడా ఒకటే మాట చెప్తున్నారు, సబ్కా సాత్ అంటే భారతదేశంలోనే 130 కోట్ల జనాభాని మన వెంట తీసుకొని కలిసి పిలిచి వెళ్ళి వాళ్ళ విశ్వాసానికి కావలసినట్టుగా ఒక నాయకుడు నిలబడాలి అని ఆయన చెప్పిన మాట. ఆయన కుల మత భేద విచక్షణాలు ఏవి లేకుండా మాట్లాడి అన్ని రకాల జాతులతో కలిసి ఉన్న దేశము కాబట్టి ఇందులో ప్రతి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కడు భారతీయుడే. ప్రతి భారతీయుడు ముందుకు వెళ్ళాలి, పురోగమించాలి, అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ పోలింగ్ సిస్టమ్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా మేడం, హిందువులకి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అనేది మనకు కూడా ఒక అవగాహన ఉంది కొంతవరకు, ఎట్లా డామినేషన్ ఉంటుంది అనేది. అలాంటప్పుడు ఒకటే చేయండి, మీ లెక్క ప్రకారం మొత్తం ఎంతమంది యూట్యూబర్స్ ఉంటుండొచ్చు మీ అంచనా ప్రకారం? చాలా మంది ఉంటారు. ఒక లెక్క ప్రకారం మనకు హిందూకి సపోర్ట్ చేసే వాళ్ళైనా ఒక 100 ఈజీగా 100 ఉంటారు. ఇలా మీరు ఒక తెలుగు మాట్లాడేవాళ్ళు, అలా హిందీ మాట్లాడేవాళ్ళు మొత్తం అంతా కలిపితే ఎంతమంది ఉంటారు? 1,00,000 కదా. మీరందరూ యూట్యూబర్స్ కలిసి పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసీ నుంచి ఉన్న మైనారిటీ బూత్స్ అన్నిట్లోనూ ఇలా దీనికి ఒక స్టాండ్ పెట్టి పొద్దున్న నుంచి రాత్రి వరకు రిలే చేయండి. ప్రయత్నం చేస్తున్నాం. తీసుకోండి. మీరు అందరూ కలిసి ఒక సంఘం ఏర్పడి యూట్యూబర్స్ అందరూ జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళి, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి, ఈసారి మేము న్యాయబద్ధంగా మైనారిటీ బూత్స్లో ఏం జరుగుతుందో మేము ప్రపంచానికి చూపించదలుచుకున్నాము అని పర్మిషన్ తీసుకోండి. అందరు కలిసి వెళ్ళి తీసుకోండి. 500 మంది వెళ్ళి కలిసి వెళ్ళి తీసుకోండి. ఎందుకు ఎవరైనా పర్మిషన్, ఎవరి హక్కు తీసుకొని పొద్దున 7 నుంచి రాత్రి పోలింగ్ బూత్ మూసే వరకు యూట్యూబర్స్ అందరూ నేషనల్ లెవెల్లో రిలే చేయండి పోలింగ్ ఎలా జరుగుతోంది. ధర్మం మీ చేతుల్లోనే ఉందయ్యా.